వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యేసుక్రీస్తు బోధనలను ఆదరించాలి సీనియర్ వైద్యులు శంకర్ శర్మ. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ప్రధాని చంద్రబాబు. అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకల్లో సునీత విలియమ్స్. ఢిల్లీలో మంచు ఎఫెక్ట్, పలు రైళ్ల విమానాలు ఆలస్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల వర్షం, కల్లాల్లోని ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా కేంద్రంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా విద్యుత్ కాంతులతో వెదజల్లుతున్న మెదక్ చర్చి. పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఉన్న ఎస్ఎస్ కంగన్ హాల్లో షాపింగ్ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి. ఎమ్మెల్యేలు అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తారు, చిన్న చిన్న షాపులలో షాపింగ్ చేస్తారని అనుకుంటున్నారు అందరూ. కానీ ఇక్కడ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ఒక సామాన్యురాలిగా సాదా సీదాగా వచ్చి పాలకుర్తి చౌరస్తాలో ఉన్న ఎస్ఎస్ కంగన్ హాల్కు వెళ్ళి నచ్చిన గాజులను కొనుక్కున్నారు. అక్కడున్న స్థానికులు ఆశ్చర్యంగా చూశారు. బ్యాంగిల్ షాప్లో పోయినట్టు చూసినట్టు పోయినా మేడం. సార్ చూడండి, లోపల పోండి, వెళ్ళండి, లోపల వద్దాం. అమ్మ జరగమ్మా, అది పట్టుకోండి మేడం. బ్యాంగిల్స్ చూసినట్టు ఓకే మేడం. యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని శ్రీనివాస నగర్లో ఉన్న స్టాంటన్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ దేవ సహాయం మేరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, దేవదూతగా యేసు ప్రభు భూమి మీదకు వచ్చినప్పటికీ సాధారణ మానవుడిగా జీవించారని చెప్పారు. చర్చి వద్ద మన రివరెండ్ ఫాదర్ దేవ సహాయం గారు, ఆయన భార్య మేరీ గారు మరియు ఇంకా ఇతర వ్యక్తులతో కలిసి ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్స్లో భాగంగా రేపు జరగబోయే పర్వదినము క్రిస్టమస్ సందర్భంగా కేక్ కట్ చేసి వాళ్ళందరికీ కేక్ ఇచ్చి వాళ్ళందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రేపు క్రీస్తు పుట్టినరోజు అంటే దేవుడు ప్రత్యక్షమై నా బిడ్డను, నా సంతానాన్ని భూమి మీదకి పంపిస్తున్నాను అని చెప్పిన తర్వాత వర్జిన్ మేరీకి యేసు ప్రభు జన్మించడం జరిగింది. యేసు ప్రభు ఎన్నో కష్టాలు పడ్డాడు, మానవునిలాగే జీవించాడు. దేవదూత ఆయన ప్రపంచానికి, మానవ జాతికి బోధించింది ప్రేమ మరియు ఆనందము, సహాయం చేయడము, సేవ చేయడము, మంచి మార్గమున, ఉత్తమ మార్గమున నడవమని బైబిల్ ద్వారా తెలపడం జరిగింది. బైబిల్ అనే పవిత్ర గ్రంథాన్ని ప్రతి ఒక్క పౌరుడు మతాలకు, కులాలకు అతీతంగా బైబిల్ చదవాలని, దాంట్లో ఉండే ఉత్తమ సారాంశాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను.
ముఖ్యంగా క్రిస్టియన్స్ అనేవాళ్ళు డెడికేటెడ్ క్రిస్టియన్స్ అంటే చాలా మెతక స్వభావంతో చాలా సున్నిత తత్వంతో వాళ్ళు జీవిస్తుంటారు. అదే రకంగా క్రిస్టియన్స్ మన దేశానికి కూడా ఎంతో సేవ చేసినారు. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీసు, క్రిస్టియన్ హాస్పిటల్స్ ద్వారా ఎంతో సహాయం చేసినారు. ఈ రకంగానే మదర్ తెరిసా కూడా మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేసింది. చర్చిల ద్వారా కూడా ఆ మత ప్రబోధంలో కూడా ఎక్కడ తప్పు అనేది ఉండదు. తోటి మానవుని ప్రేమించు, తోటి జీవులను ప్రేమించు, తోటి ప్రజలకు సహాయం చేయి, సేవ చేయి, మంచి చేయి, ఉత్తమ మార్గంలో నడవమని క్రీస్తు బోధనలు ఎప్పటికీ ఈ మానవ జాతి బతికినన్నాళ్ళు ఈ క్రైస్తవ బోధనలు అనేవి ఉంటాయి. అందులో పరమత సహనం అనేది మన దేశంలో చాలా అవసరము. ముఖ్యంగా ప్రపంచంలో ఈ మంచి మార్గంలో నడవకపోవడం వల్లే యుద్ధాలు, అసహనము, అశాంతి మరియు ఒకరినొకరు ద్వేషించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రకంగా కానీ మనం క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఆ యేసు పుట్టినరోజును జరుపుకొని ఆ రోజు అందరూ ప్రార్థనలు చేసి ఆ యేసు చెప్పిన మార్గాన్ని గాన మనం కరెక్ట్గా అనుసరిస్తే నిజంగా మన దేశంలో పరమత సహనము, ఒకరికొకరు సహాయం చేసుకునే గుణము ఇంకా పెరిగి మన దేశము అభివృద్ధి చెందిన దేశాల నడుమ నిలుస్తుందనే ఆశాభావంను వ్యక్తీకరిస్తూ ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. కల్వరి మినిస్ట్రీస్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా క్రైస్తవులు పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. కల్వరి మినిస్ట్రీస్ దైవజనుడు పాస్టర్ ప్రవీణ్ ఈ సందర్భంగా క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పబ్లిక్ టీవీ వ్యూవర్స్ అందరికీ కల్వరి మినిస్ట్రీస్ తరఫున మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి మీ కన్నీటిని నాట్యంగా మార్చి మీ దుఃఖ దినములను సమాప్తం చేసి సమాధానం కోల్పోయిన మీ అందరికీ నెమ్మది, సమాధానం, ఆరోగ్యం అనుగ్రహించునుగాక. అంతేకాక క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా క్రొత్త దీవెనలతో మిమ్మల్ని మీ కుటుంబాలని నింపునుగాక. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలలో విజయం అనుగ్రహించునుగాక. మరి ఒకసారి కల్వరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి కుటుంబం తరఫున, పరిచర్య తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్. వెళ్తే వాళ్ళు బాగా వెళ్తుంది, తొందరగా వెళ్తూ ఉండాలి. దయచేసి మిగతా లైన్గా రావాలి. రామభద్రులు మీరు వచ్చినట్లయితే అందరినీ కలుస్తారు. వాళ్ళందరూ అట్లా రమ్మన్నారు. ఇక్కడ నుండి దగ్గర అది దగ్గరికి అటు నుంచి పంపించండి. ఓకే. తెలంగాణ బెల్లంపల్లి, మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాలలో సిటీ వ్యూవర్స్, సిటీ కేబుల్ వ్యూవర్స్ అందరికీ కల్వరి మినిస్ట్రీస్ తరఫున, మా కుటుంబం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించి
ఈ 2024 అంతా ఎట్లా గడిచిపోయిందో, కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతుండగా సమృద్ధి అయిన దీవెనలు, ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకి అనుగ్రహించునుగాక. సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో ఒకవేళ మీరు ఉండి ఉండొచ్చు. ఈ క్రిస్మస్ మీకు సమాధానం, సంతోషం, నెమ్మదిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించునుగాక. మరి ఒకసారి మా కుటుంబం తరఫున కల్వరి మినిస్ట్రీస్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. అతి త్వరలో శ్రీవారి భక్తులకు కేవలం గంటలోగా దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చైర్మన్ బోర్డు సభ్యులు తెలిపారు. తిరుమలలో మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశాన్ని చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన బిఆర్ నాయుడు రెండవ దఫా పాలక మండలాన్ని సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. మొదటి పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్న టీటీడీ రెండో పాలక మండలి సమావేశంలోనూ భక్తులకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గంటలోగా దర్శనం కల్పించేందుకు అధ్యయనం చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఇప్పటికే 4 కంపెనీలు డెమో ఇచ్చాయని, ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతున్నట్లు చైర్మన్ తెలిపారు. బోర్డు నిర్ణయం ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకుని చేయమని, లీగల్ ఒపీనియన్ ప్రకారం షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీస్ రిప్లై వచ్చిన తర్వాత లీజ్ క్యాన్సిల్ చేసి తీసుకుని దాని తర్వాత ఆ బిల్డింగ్ టీటీడీ బిల్డింగ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలనేది కూడా నిర్ణయిస్తాను. బోర్డులో పెడతాను, బోర్డు నిర్ణయం తీసుకుంది ఏం చేయాలనేది. కానీ ఏంటంటే అది కొన్నిసారి చెప్పినట్టు దాన్ని ఉపయోగించుకునేటట్టు లేదు. ఎందుకంటే సెట్ బ్యాక్స్, లెఫ్ట్ సైడ్ రైట్ బ్యాక్ సెట్ బ్యాక్ ఒక అడుగు కూడా లేదు. అక్కడ ఏమన్నా యాక్సిడెంట్ కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అదంతా రిప్లై వచ్చిన తర్వాత ఏం చేయాలనేది చూడాలి. రిప్లై సాటిస్ఫాక్టరీ, నాట్ సాటిస్ఫాక్టరీ ఏం చేయాలనేది చూడాలి. ఇది హైకోర్టు పరిధిలో కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. కరెంటు ఛార్జీల భారం ప్రజలపై, కరెంటు ఛార్జీల పిడుగు వేసిన కూటమి ప్రభుత్వంపై చంద్రబాబు మోసాన్ని ఎండగడుతూ ప్రజలతో కలిసి వైఎస్ఆర్సీపీ డిసెంబర్ 27న ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ అధికారి ఎస్సీ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చూస్తుంటాం. ప్రభుత్వానికి, సినిమాకి వారధిలా ఉండాలని నన్ను ఎఫ్డీసీ చైర్మన్గా ఈ మధ్య నియమించారు. సీఎం యూఎస్లో ఉన్నాను, వేరే ప్రోగ్రాంలో నిన్న వచ్చాను. ఇవాళ రాగానే సీఎం రేవంత్ని కలిశాను. రేవతి భర్త భాస్కర్ని ఇండస్ట్రీకి తీసుకువచ్చి ఏదో ఒక జాబ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను. దిల్ రాజ్ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడతాను. నాకు ముందు కావాల్సింది ఏంటంటే, మనందరికీ కావాల్సింది ఏంటి? సీఎం గవర్నమెంట్దా లేక అల్లు అర్జున్దా కాదు. ఈయనకి ఏం సపోర్ట్ చేస్తున్నాం, ఈయన ఫ్యామిలీని ఎలా కాపాడుతున్నాం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. దాని మీద ఫోకస్ చేద్దాం. ఈ ఎస్ ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా భాస్కర్కి నిలబడబోతున్నాం. అది నేను లీడ్ చేస్తున్నాను. నేనే పక్క నుండి నేను అన్ని చేయిస్తాను. అది చెప్పడానికే సీఎం గారు చెప్పమన్నారు. ఈరోజు ద్వారా కూడా ఆయనకు జరగాల్సింది డెఫినెట్గా జరుగుతుంది. లాజికల్గా, టెక్నికల్గా జరగాల్సిన అన్ని అయిపోయిన తర్వాత భాస్కర్కి అందరం పక్కన నిలబడి కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బాబుకి అయ్యే ఎక్స్పెన్సెస్ కావచ్చు, పిల్లగాన్ని చదివియాలి, పాపం చదివియాలి, ఆయనకున్న చిన్న ఉద్యోగము, ఫ్యామిలీని కాపాడుకుంటూ ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయనకు అందరం మేము అండగా నిలబడి చేస్తాం. నా డ్యూటీ నేను చేస్తున్నాను. నీ డ్యూటీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాకు క్వశ్చన్స్ చేస్తున్నావు. ఎఫ్డీసీ చైర్మన్గానే సీఎం గారు అక్కడి నుంచి చెప్పాల్సింది చెప్తున్నాను. సీఎం గారు చెప్పిందే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఏకశీల జూనియర్ కాలేజ్ హన్మకొండ దగ్గర గర్ల్స్ క్యాంపస్లో గుగ్లోత్ శ్రీదేవి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి
యాజమాన్యం ఒత్తిడి వల్ల కళాశాలలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఎంజిఎం పోస్టుమార్టం తరలించారు. ఏకశీల విద్యా సంస్థల చైర్మన్ గౌరీ తిరుపతి రెడ్డి గారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఇంటర్ బోర్డు నుండి ఎటువంటి పర్మిషన్ లేని గర్ల్స్ క్యాంపస్ సీజ్ చేసి కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా విద్యార్థి గుగ్లో శ్రీదేవి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ కళాశాల ముందు నిరసన ధర్నా చేశారు. నా పేరు జుమిలా సార్, మాది మైబాద్ జిల్లా నీలగిరి మండలం. నేను ఏకశీల కాలం మా బుజ్జకు ఏం చేసిన చదువుకోని చూసి నేను బీజ పుట్టినవి. నేను పెద్దోని పుట్టినా నేను. అయితే సారు లక్షల ఫీజు తీసుకున్నాడు అక్కడ. నాకు అక్కడ తీసుకుని మా బుజ్జి చదువుకుని తోలిపోతే ఆ ఫీజు మంచిగా పెట్టలేదో ఏమో జరిగిందో నాకు తెలియలే. నాకు ఇన్ఫర్మేషన్ చెప్పలే. ఇంతవరకు నాకు ఈ బుజ్జికి ఇట్లా జ్వరం వస్తుంది, ఇది రోగం వస్తా నాకు చెప్పలే. రోగం నా బిడ్డ నేను మంచిగా బాగు చేయించుకున్నాను. అయితే సరే మా బిడ్డకు బీపీ రాకపోతే నాకు ఫోన్ చేస్తే నేను హాస్పిటల్లో చూపెడుతున్నాను. ఉరి పెట్టి చంపి ఎక్కడ ఏ చీరలు వేసిండో ఏ కుంటలు వేసిండో రాత్రి 2 గంటలకు సిఐ సార్ చెప్పిండు. నాకు నా పేరెంట్స్కు నాకు ఇంతవరకు ఫోన్ చేయలేదు. మా పెద్ద బుజ్జికి సంగర్లట అక్కడ చెప్పిండు సిఐ సారు. ఇంతవరకు తిరుపతి సారు నా బిడ్డకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. ఏ దేశంలో పెట్టిండు, ఎక్కడ చంపిడు నాకు తెలుస్తలేదు. అక్కడ ఎవడో చెప్తే అక్కడ ఎంజీలో పోయినాం. ఎంజీలో పోతే ఎవడు మమ్మల్ని గెంటేసిండు. ఈడ గెంటేస్తాడు, ఆడ పోతే ఆడ గెంటేస్తాడు. నాకు న్యాయం చేయాలి. నేను ఫీజు అన్ని కట్టేసిన. నాకు ఒకటే న్యాయం చేయాలి. నా బిడ్డ ఎట్లా చేస్తుందో అందరికీ జరగదు, న్యాయం జరగదు, నా బిడ్డకు జరిగిన న్యాయం జరగదు. అందరి పేద పుట్టిన బాగు చేయాలి అంటున్నా సార్. ఈ దండం 5 లక్షలు.
మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సైదవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. వారితో పాటు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ఎంపీలు వాజ్పేయికి అంజలి ఘటించారు. भारत के उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को श्रद्धा के सुमन अर्पित करते हुए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को पुष्पांजलि अर्पित करेंगे। आदरणीय श्री नरेंद्र मोदी जी। पूर्व राष्ट्रपति श्री रामनाथ कोविंद जी श्रद्धा के सुमन अर्पित करते हुए गृह मंत्री श्री अमित शाह जी श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को श्रद्धा सुमन अर्पित करते हुए लोकसभा अध्यक्ष आदरणीय श्री ओम बिरला जी। आंध्र प्रदेश के मुख्यमंत्री आदरणीय श्री चंद्रबाबू नायडू जी। भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी। शास्त्रीय वाद्य वृंद सुश्री ज्योति चौधरी जी द्वारा नल तरंग वाद्य का प्रस्तुतिकरण एवं स्वरांजलि चंचल हेमती मोरी, वैष्णव जन और रघुपति राघव राजा राम की धुन पर स्वरांजलि।
భారత జాతి గర్వించదగిన నేత వాజ్పేయి అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సైదవ్ అటల్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్పోలో ఆయన ఓ పోస్టు చేశారు. ఆయన దురదృష్టి వల్లే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది. సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్పేయి స్పందించిన తీరు ఎన్నటికీ మర్చిపోలేను. ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, शास्त्रीय वाद्य वृंद सुश्री आदरणीय श्री चंद्रबाबू नायडू जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष माननीय जगत प्रकाश नड्डा जी, शास्त्रीय वाद्य वृंद सुश्री మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.